హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఏంటి మంచమంతా బట్టలతో నిండిపోయిందని చూస్తున్నారా? మాకు డైలీ వర్షం పడుతుందని చెప్పాను కదా. ఇవైతే నావి, మా సిస్టర్ బట్టలు అనమాట. మా పిల్లలవి, మా హస్బెండ్స్ బట్టలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఎదురు చూడగా ఒక్కరోజు ఎండ వచ్చిందండి. ఇంకా మేము వదులుతామా, బట్టలన్నీ తీసుకెళ్ళి మిషన్లో వేసేసి 4 ట్రిప్స్ అయితే మాకు పడ్డాయి. ఇంకా ఆ రోజే బట్టలన్నీ తీసుకెళ్ళి ఎండలో ఫుల్గా ఆరబెట్టేసామన్నమాట. ఈవినింగ్ తీసుకొచ్చేసరికి మంచం అయితే ఎలా నిండిపోయింది. మేమిద్దరం కలిసి మడపెట్టినందుకు మాకైతే 1.5 గంట టైం పట్టింది. బట్టలు ఆరేసుకుని మడపెట్టుకుంటే పని అయిపోయినట్టు కాదు కదండి, వాటిని ఆర్గనైజ్ కూడా చేసుకోవాలి కదా. సో దానికి ఇంకో 1 అవర్ టైం పట్టింది. అరేంజ్ చేసుకోవడానికి ఇలా అయితే సెగ్రిగేట్ చేసుకున్నాం. పిల్లల బట్టలే రైనీ సీజన్లో ఎక్కువైపోతాయి కదా. ఇలా అయితే నీట్గా ఎవరి వాళ్ళవి సెపరేట్ చేసుకున్నాను. సెపరేట్ చేసిన బట్టల్ని నీట్గా వాటి ప్లేసెస్లోకి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇన్నర్స్ని అయితే ఈ బాక్సెస్లో పెట్టుకుంటానండి. అలాగే పక్కన మా వారు డైలీ వేర్ సాక్సెస్ పెడతాను. కింద వచ్చేసరికి నా టాప్స్, లెగ్గిన్స్, అలాగే నైట్ వేసుకున్న నైట్ వేర్, టవల్స్, అలాగే మా వారి బట్టలు ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాను. అలాగే రూమ్లో ప్లాంట్స్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. సో కొన్ని వాటర్ ప్లాంట్స్ అయితే గ్లాస్ జార్స్లో ఇలా పెట్టుకున్నాను. మ్యాక్సిమం డైలీ వేర్ బట్టలు మాత్రమే బయట ఉండేలాగా చూసుకున్నాను. మిగిలినవన్నీ జిప్లాక్ బ్యాగ్స్లోనే ఉంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.